హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. అలాగే నేను ఈ వీడియోతో మీకు ముందుకొచ్చానో అర్థమైనట్టుగా ఉంది. అదేనండి, పీతల పులుసు. మా రాజమండ్రిలో మా అమ్మగారు చేసిన పీతల పులుసు నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. అలాగే దానికి కావాల్సిన మిర్చి, కారం, మిర్చి, కొత్తిమీర, అలాగే ఆనియన్ గుజ్జు, నానబెట్టిన చింతపండు. సో ఇప్పుడు మనం పొయ్యి మీద బాణీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని తర్వాత ఆడపెట్టుకున్న ఆనియన్ గుజ్జు కూడా వేసేసుకొని పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సన్నమిర్చి అండి, ఇది ఘాటు ఉంటుంది. ఇది దొడ్డి మిర్చి, ఇది ఘాటు ఉండదు, కానీ ఈ మిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి. నిజం చెప్పాలంటే పీతల పులుసులో మనం పీతలు వేస్తాం కాబట్టి దాని టేస్ట్ అయితే ఆ మిర్చిలోకి వెళ్తుంది. అలాగే ఇవి చేపల పులుసులో కూడా వేస్తాము. ఆ చేపల పులుసు టేస్ట్ అంత బాగుంటాయి. ఇది నిజంగా చాలా టేస్ట్ అండి, స్పెషల్ అని కూడా చెప్పొచ్చు ఇది పీతల పులుసులో. సో అలానే ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కలిపెట్టేసుకుంటాను. కలిపేస్తాను మొత్తం. కలిపేసి ఇలా కలిపేసిన తర్వాత ముందుగా నేను పీతల్ని కడిగి పెట్టుకున్నాను. ఆ పీతల్ని ఆనియన్స్ దాంట్లో వేసేసుకుని ఇప్పుడు చూసారు కదా, మగ్గిన ఆనియన్స్లో వేసేస్తాను. ఇలాగా పీతల్ని మొత్తం పీతలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వాటిని మొత్తం కలిపేస్తాను. కలిపేసి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దానిపైన మూతను పెట్టేస్తాను. అందులో ఈ పీతల పులుసు యొక్క స్పెషల్ ఏంటంటే ఈ సీజన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి పీతల పులుసు. ఎందుకంటే ఖచ్చితంగా తినాలి కూడా. ఏంటంటే జలుబు అనేది ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తుంది కదా. ఈ పీతల పులుసులో బాగా కారాన్ని దట్టించి పీతల పులుసు తింటే కనుక ఆ జలుబు అనేది తొందరగా కూడా మనకి కవర్ అయిపోతుంది, చాలా తొందరగా తగ్గుతుంది. అందుకనేసి ఈ పీతల ఒక స్పెషల్ అది. సో ఇందులో ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసానండి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే కొంచెం మాడిపోతుంది కింద, అందుకనేసి తొందరగా నేను మధ్యలో వేస్తాను. చూసారు కదా, అలాగే ఇలా కలిపేశాక మగ్గినాయి కదా. అలాగే దానికి సరిపడా కారం చూడండి, నేను ఎంత వేసాను. కారం ఎంత కారం వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అలానే కూర కూడా చాలా బాగుంటుంది. మనకి జలుబు అనేది కూడా చాలా తొందరగా తగ్గుతుంది అండి, నిజంగా చాలా తొందరగా తగ్గుతుంది. అలానే ఇప్పుడు చూసారు కదా, మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను చింతపండు పులుసు వేసేస్తున్నాను. అదిగోండి, చింతపండు రసం కూడా నానబెట్టుకుని ముందే రసం తీసి పెట్టుకున్నాను, అది కూడా పోసేస్తున్నాను, చింతపండు రసం. సో పోసేసిన తర్వాత దాన్ని ఇలా కలిపేసుకుని చక్కగా చూసారు కదా, మొత్తం పీతల్ని, ఆనియన్ గుజ్జు, మిర్చి మొత్తం అన్నీ మనకి మిక్సింగ్ అయిపోయినాయి కదా. కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడరు, జీరా పౌడరు, అలాగే మిరియాల పౌడర్ కూడా వేసి కలిపేసుకుంటా. నేను మిరియాల పౌడరు ఎందుకు వేసానంటే కొంచెం మా ఇంట్లో ఫుల్ జలుబులు చేసి ఉన్నాయి. సో ఇంకా తొందరగా మనకి జలుబు అనేది తగ్గుతుంది అనేసి కొంచెం లైట్గా వేసాను. అది మీ ఇష్టం, వేసుకోకపోవడం మిరియాలు అనేది మీ ఇష్టం అండి. నేనైతే మామూలుగా వేసాను. సో అది మీ ఇష్టం, వేస్తే ఇంకా మంచిది, వేయకపోయినా మంచిది. సో చూసారు కదా, పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసిన పీతల పులుసు ఎలా ఉందో టేస్ట్ చేయండి, చూసి చెప్పండి, ఓకేనా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఏమైనా మిస్టేక్ చదివితే చెప్పండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను, ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి నా పీతల పులుసు ఎలా ఉందో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. పీతల పులుసు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, ఎక్సలెంట్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.